నమస్తే. నేను మీ హరిత. మన శ్వాసకి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. శ్వాసకి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఉంటుందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం కూడా మైండ్ కు రిలేటెడ్ అండి. మైండ్ కు శ్వాసకు అవినాభావ సంబంధం ఉంది. మన మనసులో ఆలోచన తగ్గుతున్న కొద్దీ మన శక్తి పెరుగుతుంటుందండి. మన శక్తి పెరుగుతున్న కొద్దీ మన వైబ్రేషన్ పెరుగుతుంటుంది. మన థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంటుంది. అందుకోసమే 3 స్టెప్స్ ఉంటాయండి హరిత గారు. ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే క్లాస్ లో కూడా కొన్ని చేపిస్తున్నా. అంటే నేనే నా ఓన్ వాయిస్ తో మెడిటేషన్ చేపిస్తాను. ఈ రికార్డింగ్ పెట్టి నేను చేయమని చెప్పాను ఎప్పుడు కూడా. సో ఫస్ట్ నేను ఏం చేపిస్తానంటే శ్వాసపై ధ్యాసను పెట్టమని వారి ఆలోచన యొక్క తీవ్రత తగ్గిపిస్తాను. వారి లోపలికి కొన్ని నిమిషాలైనా సరే కాస్మిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఉంటుందంటే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్వాసను గమనించడం. శ్వాసను గమనించినప్పుడు ఆలోచన తగ్గుతుంటాయి. ఆలోచన తగ్గినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ వచ్చినప్పుడు వాళ్ళకు మనోనేత్రం, ఓకే, దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది. అంటే నేను ఏం చేపిస్తానంటే ఒక సిస్టమేటిక్ వేలో చేపిస్తాను మేడం. అలా చేసి ఎప్పుడైతే వారు ప్రశాంతమైన మనసు చేరుకుంటారో కాన్షియస్ మైండ్ రిలాక్స్ చేపిస్తుంటారు. కాన్షియస్ మైండ్ రిలాక్స్ చేసినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసి ఒక రీప్రోగ్రామ్ ని క్లాస్ లో చెప్తాను. సో వీటి ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్న మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి వారి జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో క్లారిటీగా నేను చూపిస్తాను. నా ఓన్ వాయిస్ తో ఒక వైబ్రేషన్, ఒక ఫీల్నెస్ రావాలండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే ఆ ఫీల్నెస్ రాకపోయినంత వరకు రిజల్ట్స్ రావండి. ఆ ఫీల్నెస్ రావాలంటే ఏం చేయాలి అది నేను చేపిస్తుంటా. అలా చేపించడం వల్ల వాళ్ళకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. అయితే వాటి కోసం ఏం చెప్పిస్తానంటే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. అంటే నేను ఏమంటాను, ఇదొక మెథడ్, సహజంగా మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే 4:2 5:2 అనే నిష్పత్తి ఉంటుంది మేడం. అంటే 4 సెకండ్ గాలి తీసుకొని 2 సెకండ్ అట్టి పెట్టి 5 సెకండ్ రిలీజ్ చేసి మళ్ళీ 2 సెకండ్ హోల్డ్ చేయాలి స్టమక్ లో. ఒకసారి చేద్దామా మేడం? ఓకే, 4 సెకండ్స్ తీసుకుందాం మేడం. ఓకే, 4 సెకండ్స్ 1 2 3 4 తీసుకోండి మేడం. ఒకసారి 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ ఒక 5 సెకండ్స్ రిలీజ్ చేయండి. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ 4 సెకండ్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తీసుకున్నట్టుగా, అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతున్నట్టుగా తీసుకోండి. 2 సెకండ్స్ హోల్డ్ చేసినప్పుడు నీ సంకల్పం ఏదైతే ఉందో అది జరిగినట్టుగా ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకోండి. మళ్ళీ 5 సెకండ్స్ రిలీజ్ చేసినప్పుడు నీలో ఉన్నటువంటి లేజినెస్ కావచ్చు, ఏదైతే మనకు వద్దనుకుంటామో దాన్ని రిలీజ్ చేసినట్టుగా భావించండి. మళ్ళీ 2 సెకండ్స్ హోల్డ్ చేసినప్పుడు నీ సంకల్పాలు జరిగినట్టు ఊహించండి. రిలాక్స్. స్లోలీ ఓపెన్ అవర్ ఐస్ అండ్ గెట్టింగ్ రిలాక్స్. స్లోలీ ఓపెన్ ఐస్ అండ్ గెట్టింగ్ రిలాక్స్. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ ఎక్సర్సైజ్ చేయక ముందు మన మైండ్ సెట్‌కు ఇప్పటికి చాలా తేడా ఉంది. మీరు గమనించండి. ఒక మనసు చాలా రిలాక్సేషన్ స్టేట్‌కి వస్తది. మనసు ఎంత రిలాక్స్‌గా ఉంటే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నా క్లాస్‌కి అటెండ్ ఇప్పుడు వాళ్ళ మనసు మాట్లాడుతుంటే చాలా ఫ్లక్చుయేటింగ్ అవుతుంటాయి. ఒక మనసును బట్టి మాట, మాట బట్టి మనసు చెప్పొచ్చండి. మనసులో గనక చాలా ఫ్లక్చుయేషన్ అప్పుడు మాటలు ఎలా వస్తాయంటే గజిబిజి వస్తుంటాయి. అంటే గందరగోళంగా బాగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే మనసు రిలాక్స్ అయిపోయిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్‌లో నేను రీప్రోగ్రామ్ చేపిస్తా కదా క్లాస్‌లో. దానివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్, అంటే వాళ్ళ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో ఫాస్ట్‌గా ఎలా రియాలిటీ అవ్వచ్చో చెప్తాను. అయితే కొంతమంది ఏందంటే బ్యాంక్‌లో గోల్డ్ పెట్టారు, విడిపించుకోలేకపోతున్నారు. అయితే నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడం వల్ల చూడండి, ఈ రోజు నేను గోల్డ్ 2,00,000 కట్టి విడిపించుకున్నాను. థాంక్ యూ సార్, థాంక్ యూ యూనివర్స్. అంటే బ్యాంక్‌లో గోల్డ్ పెట్టుకున్న చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ ఉమెన్స్ చాలా ఫీల్ అవుతుంటారు. అవసరానికి ఏంటంటే తెచ్చుకుంటారు. లోన్ ఇవ్వండి, ఎక్కడ లోన్ ఎవరు ఇవ్వరని షూరిటీతో గోల్డ్ పెట్టేస్తారు. బట్ పెట్టుకున్న తర్వాత విడిపించుకోవడం కోసం మళ్ళీ ట్రై చేస్తారు. అయితే నేనేం చెప్తానంటే ఎప్పుడైతే నేను క్లాస్‌లో చెప్పే ఒక ప్రొసీజర్స్, ఒక సీక్రెట్ ప్రొసీజర్ చేపిస్తాను. ఒక టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ చేపిస్తాను. ఒక ఫామ్‌లో వెళ్ళిపోతుంటాయి వైబ్రేషన్స్. అలా వారు చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆల్ఫా లెవెల్ కాదు మేడం, టీటా లెవెల్‌కి తీసుకెళ్తా. అంటే ఇక్కడ బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా అని 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఆల్ఫా లెవెల్‌కి మించి టీటా స్టేట్‌కి గనక వెళ్తే ఆ స్థితిలో నేనే నా ఓన్ వాయిస్‌తో రీప్రోగ్రామింగ్ చేపిస్తాను. దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఇంకొకటి మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, నేనేమంటానంటే క్లాస్‌లో ఒక్క నిమిషం. ఇంతకు ముందు లేడీ మీకు మెసేజ్ చేశారు కదా! హ్మ్. 2,00,000 కట్టి గోల్డ్ బంగారం విడిపించు విడిపించుకున్నానని. హ్మ్. ఎలా సాధ్యమైంది? థాంక్ యూ సో మచ్. అయితే ఎలా సాధ్యమైంది అంటే చూడండి, రోజు మెడిటేషన్ చేపియడం వల్ల వాళ్ళకు అవకాశాలు రావడం జరిగింది. వాళ్ళ అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా మనీ అరేంజ్ అయినాయి. ఈ మనీని గోల్డ్‌లో ఎప్పుడైతే పెట్టిందో తను, వాడు కట్టి దాన్ని విడిపించుకోవడం. అంటే మైండ్ సెట్ నేనేమంటానంటే మన మైండ్ సెట్ మారితే మన లైఫ్ మొత్తం మారిపోద్ది. సో ఇక్కడ మీరు చూడండి, ఒక పర్సన్ నా క్లాస్‌కి రాకడానికంటే ముందు ఎలా ఉంటారంటే నాకు ఓటమి ఉందని చెప్పి బాధపడకుండా కూర్చుంటారు. నేనేం చెప్తానంటే ఆ ఫెయిల్యూర్ అన్నిటిని అలా చేసుకుంటూ వెళ్ళండి.
ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతారు ఆటోమేటిక్. అంటే ప్రతి ఓటమి నేర్పిన అనుభవాలను మీరు పాఠాలుగా గుర్తుంచుకోగలిగితే జీవితాన్ని ఒక అద్భుతంగా మనం మార్చుకోవచ్చు. ఇక చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. నాకు ఫెయిల్యూర్ ఎదురైందని స్టోన్స్ అని పెట్టుకునే బదులు దాని ఫెయిల్యూర్‌ని మార్చుకో ఇట్లా. ప్రతి ఓటమిని సహాయం చేసే మెట్టుగా చేసుకొని ముందుకు సాగాలి. ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురై ఉంటాయి. అంటే చూడండి, మీకు ఎదురైన ఫెయిల్యూర్ ప్రతి ఒక్కసారి ఇది సరైన విధానం కాదు అని మనకు తెలుస్తుంది. సో, దాన్ని మనం గనక ఉపయోగించుకోగలిగితే అక్కడ అలాంటి వెళ్ళిపోతాం. మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఇంకా ముందుకు మంచిగా వెళ్ళాలి. చేయాలి. సో, ఆ విధంగా గనక ఉంటే మాత్రం చూడండి అలా వెళ్తాను. ఎందుకోసం అంటే ఇప్పటివరకు 100 బ్యాచ్‌లు అయిపోయినాయి మేడం. ఓకే. సో, నేను 100 బ్యాచ్‌ల వరకు ఎవరికీ నేను ఎక్కువ చెప్పడానికే ప్రయత్నించాను గానీ చూపించలేదు. బట్ ఇక నుంచి మాత్రం ప్రతి దాన్ని క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే 100 మాటలు చెప్పడం కంటే కూడా ఒకటి పిక్చర్ అనేది ఎక్కువ మీనింగ్ ఇస్తుంది. సో, ఇలా గనక మీరు ఫెయిల్యూర్స్ మీకు ఎదురైన జీవితంలో వెళ్ళిన ఫేస్‌ని ఉపయోగించుకుంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్‌గా మీరు ఉపయోగించుకుంటారు. ఓటమి గెలుపుకు నాంది. అండ్ ఇంకొకటి చూడండి, హ్మ్. ఇంకొక మీరు ఇప్పుడు చూసినట్టయితే వైఫల్యాలు ఎన్నో ఎదురైన ఇంకొక స్లైడ్ చూసినట్టయితే వైఫల్యాలు ఎన్ని ఎదురైనా ప్రయత్నిస్తూ ఉండడమే విజయం యొక్క రహస్యం. లూప్ ఆఫ్ అని అడుగుతారు. వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ లూప్ ఆఫ్ సక్సెస్ అంటే చూడండి, ఫస్ట్ ఫెయిల్ అయిందండి ఒక వ్యక్తికి. మళ్ళొక ఫెయిల్ అయింది. కానీ నేనేమంటానంటే వదిలిపెట్టకు, గెట్ అప్, మళ్ళీ Try again. లే, Success. ట్రై అగైన్, Hmm. సక్సెస్. సో, ఇదే జీవితం ఎవరికైనా సరే. స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, మార్క్స్ తక్కువైపోయినాయి, మళ్ళీ లే, చదువు, మళ్ళీ సక్సెస్ అవుతారు. బిజినెస్ పర్సన్ ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ ట్రై చేయి. రియల్ ఎస్టేట్‌లో మార్కెట్ లేదు, భూమి లేదు అనుకుంటున్నావా, మళ్ళీ ప్రయత్నించు. అంటే ఒకటండి, నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం నీ విజయాన్ని ఆపడం ఎవరి వరం కాదండి. నీ విజయం డెఫినెట్‌లీ ఎక్కడ ఆగిపోకూడదు. ఎక్కడ ఆగిపోకు. నిరంతరం ప్రయత్నిస్తే ఈ లూప్ ఆఫ్ సక్సెస్‌లో ఒక రోజున సక్సెస్ నీ డోర్ కడుతుంది. అంటే ఒకటి డోర్ నాక్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేయి. ఒకటి ఏందంటే నమ్ము. అందుకోసమే ప్రాక్టీస్ క్లాసెస్‌లో ఏందంటే నేను థియరీ చెప్పడం కంటే కూడా నేనే నా ఓన్ వాయిస్‌తో వాళ్ళకి వైబ్రేషన్ తెప్పిస్తుంటా. అంటే వాళ్ళ ఫీలింగ్ మారనంత వరకు రిజల్ట్స్ రాదండి. అంటే నిజం చెప్పాలంటే కొంతమంది అంటారు, "సార్ నేను మళ్ళీ పాత బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు" అంటే జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ప్రతి బ్యాచ్‌లో 100 టాపిక్స్ అండి. ఈ 103వ బ్యాచ్‌లో ఉన్నది 104వ బ్యాచ్‌లో ఎన్ని ఉండదు. రోజులైనా కంటిన్యూ యెస్. అవ్వచ్చుగా? ఎన్ని దానికేం రోజులైనా లిమిట్ కంటిన్యూ లేదుగా? చేస్తాం. దానికి లిమిట్ అంటూ ఉండదు. నెక్స్ట్ 3 మంత్స్ మెంబర్‌షిప్, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్స్ అనేవి ఉంటాయంట. వాళ్ళు ఏ మెంబర్‌షిప్ అయినా తీసుకొని కంటిన్యూ చేయమంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఛార్జింగ్ అండి. నా క్లాసెస్ అనేది ఛార్జింగ్ లాంటిది. ఎవ్రీడే ఛార్జింగ్ చెప్పడం అనేది ఎవ్రీడే వర్కౌట్ అవుతది. ఒకరోజు ఛార్జింగ్ తీసామనుకోండి ఏమవుద్ది మొబైల్? వర్కౌట్ అవ్వదు. సో, మీకు ధైర్యం ఇచ్చే బాధ్యత నాది. అట్ ది సేమ్ టైమ్ మీరంటారు, "సార్ ధైర్యంగా ఉంటే మనీ వస్తది." ధైర్యే సాహసే లక్ష్మి. మనీ రావడానికంటే ముందుగా ధైర్యం అనేది నీ లోపల ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే వస్తుందండి. ఎవరిలోనైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ కి హ్మ్. మీకుందా? యెస్, ఉందండి. అందుకోసమే ఇప్పటివరకు మేము ఎన్నో క్లాసెస్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు కూడా క్లాసెస్‌కి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ ఉంది కామెంట్ సెక్షన్‌లో. కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయొచ్చు. లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మండే రోజు కొత్త న్యూ టాపిక్స్ నేర్చుకోబోతున్నారండి. ఆ విధంగా ఉంటుంది క్లాస్. మీరు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారేమో. Yes. అంటే ఎలా ఏది చేస్తే చేయాలి? ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది అని. Yes. ఎప్పుడు మనకు కావాల్సింది అదే కదండీ. పార్టిసిపేషన్ యొక్క రిజల్ట్సే యువర్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ విజయ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.